హలో అండి, ఈరోజు తుల్లో పార్క్ అయితే వచ్చేసాం. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కలిసి అయితే వచ్చేసామండి ఎప్పట్లాగే. సో ఒకసారి మీరు కూడా చూసేయండి ఆ పార్క్ అనేది ఎలా ఉందో. నేనైతే ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే తుల్లో ఎప్పుడు పార్క్ రాలేదు. ఇంతకుముందు పార్క్స్కి చాలా వెళ్ళాను, కానీ మా వారు ఫస్ట్ విసుక్కున్నా సరే ఎక్కడికైనా వెళ్దామని, తర్వాత ఏదోలాగా వెళ్ళి తిప్పుకొని వస్తారు. సో ఇక్కడ ఎంట్రన్స్ మనం లోపలికి వెళ్ళగానే అక్కడ లవ్ తుని అనేది అయితే చాలా అదిరిపోయిందండి. ఇక్కడ ఫోటోషూట్కి కానీ ఎవరైనా వెళ్ళినప్పుడు సరదాగా ఫొటోస్ దిగడానికి అలాగా చాలా బాగుంటుంది. మన తుని వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. వాళ్ళు ఫస్ట్ టైం రావడం వల్ల వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉందో ఒకసారి మీరే చూడండి. రాలేదు కానీ ఇప్పుడు నేను అక్కడ వైజాగ్ హైదరాబాద్ జూ పార్క్ చూసేవాళ్ళం కానీ వైజాగ్ పేరు ఏంటమ్మా ఎవరిది? మెయిన్ ఇక్కడ పార్క్స్లో ఇలా జిమ్ అనేది అరేంజ్ చేయడం వల్ల పెద్దవాళ్ళకి కానీ అలా ఎంగేజ్ వాళ్ళకి కానీ చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే అందరూ మనీ అనేది స్పెండ్ చేసి జిమ్స్కి అలాగా వెళ్ళలేరు, కాబట్టి ఫ్రీ టైంలో అనేది ఇలా దగ్గరలో ఉన్న పార్క్స్ అనేది అరేంజ్ చేసి పార్క్స్ అనేది అవైలబుల్గా ఉండడం వల్ల మనం ఈజీగా ఉంటుంది. కొంచెం డైలీ లైఫ్లో మనం లేజీగా ఉంటాం కదా, అంటే ఇంట్లో పని చేసుకోమని కాదు, కొంచెం ఇంట్లో పని అయిన తర్వాత కొంచెం లేజీగా, అంటే ఎక్కువ మనం వర్కౌట్ చేస్తూనే హెల్తీ లైఫ్ అనేది లీడ్ చేయగలమని నేను అంటాను. ఇక్కడ ఇంకా పిల్లల విషయానికి వస్తే పిల్లలకి చెప్పనవసరం లేదు, ఇంకా వాళ్ళకి కావాల్సిన అంబియన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. దానికి సంబంధించిన అంటే గేమ్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇది పిల్లలకు మాత్రమే యూజ్ అవుతుంది, కానీ నేను మాత్రం సరదాగా అనేది ఇక్కడ 1-2 minutes అనేది ఇక్కడ వీడియో కోసమే నేను షూట్ చేసుకున్నాను, తప్పుగా అనుకోకండి. సో ఈ వీడియోలో మా వాళ్ళు ఫస్ట్ టైం జిమ్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళ యొక్క రెస్పాన్స్ ఎలా ఉందనేది మీరే చూడండి. ఎలా ఉంది? ఈజీగానే ఉందా? ఇది కొంచెం కష్టంగా ఉందా? ఎలా అనిపిస్తుంది చేస్తుంటే ఎక్సర్సైజెస్ అన్ని? ఎలా అనిపిస్తుంది చేస్తుంటే? ఎక్సైటెడ్గా ఉందా? హ్యాపీగా ఉందా? మెయిన్ ఈ పెద్దం గురించి అయితే చెప్పాలి. పెద్దం ఏ ఒక్క ఐటెం కూడా వదలకుండా అన్నీ కూడా యూజ్ చేసి జిమ్ అయితే చేస్తారు, ఎంజాయ్ చేశారు బాగా. అందరికన్నా ఈ పెద్దమే బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ మా మామయ్య అయితే ఎక్సర్సైజ్ అయితే ఎరగదీస్తారు. ఇంకా ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కొంచెం ఇక్కడ అంటే తర్వాత పెయిన్స్ అవి వస్తుంటాయి, లెగ్ పెయిన్స్ అవి కొంచెం బ్యాక్ పెయిన్స్. డైలీ చేస్తూ ఉంటే అదే అలవాటు అయిపోతుంది, కొంచెం ఈజీగా ఉంటుంది, మన లైఫ్ స్టైల్ కూడా ఈజీగా ఉంటుంది. సో దగ్గరలో ఉన్న వాళ్ళు పార్క్స్ దగ్గరలో ఉంటే ఇలా వచ్చి చేయడం వల్ల చాలా హెల్ప్ఫుల్. ఇక్కడ అందరూ కూడా చెప్తున్నారు, మాకు ఇలా రావడం వల్ల కొంచెం వెయిట్ లాస్ అవుతున్నాం, అలాగే మాకు లైఫ్ స్టైల్ కూడా కొంచెం చేంజ్ అయింది అని కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఇంకా పిల్లలకి విషయంకి వస్తే కనుక ఈవినింగ్ టైమ్స్లో వాళ్ళకి రీఫ్రెష్గా ఉంటుంది మైండ్. ఈవినింగ్ అంటే మార్నింగ్ నుంచి చదివి ఇలా పార్క్స్ తీసుకురావడం వల్ల రీఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు ఈ హడావడి లైఫ్లో సిటీస్లో కానీ విలేజెస్లో కానీ ఎక్కడైనా సరే మనకి బయట గ్రౌండ్స్కి వెళ్ళి అంత ఆడించే అంత ఇప్పుడు లేదు. పాతకాలంలో ఉండేది, ఇప్పుడు అంతలాగా ఎక్కడా లేదు కదా, ఈ ట్రాఫిక్ వల్ల కానీ ఏదైనా అవనివ్వండి. సో ఇలా ఎప్పుడు ఫోన్స్తో టెక్నాలజీతోనే కాకుండా అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉండండి పిల్లలతోనూ ఫ్యామిలీతోనూ. సో మన వీడియో ఇప్పటి వరకు చూస్తున్నారు అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మన వీడియో ముందుగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాగే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. సైనింగ్ ఆఫ్, నేను మీ సరళ. థ్యాంక్ యూ.